ఏటమ్మా నీ నోట్ల మాట అయిపోయిన చేతులు అన్నావేంటి? ఆడోళ్ళు దెబ్బలాట మంచి రసపట్టుగా ఉందనుకో చిలక ఎగిరిపోద్ది, తక్కువ గొంతు పోద్ది. చిలక ఎగిరిపోయిందంటే గొంతుకు పోయిందనుకో అప్పుడు ఉంటుందరే ఏమని వెనకాలోళ్ళే నీ ముందు వాళ్ళే, వెనకాలోళ్ళు ముందు వాళ్ళు, వెనకాలోళ్ళు. వాళ్ళు ఏం చేశారు పాపం? వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు, కొనేసిన కూరగుమ్మిడికాయలాగా. వెనక ముందు వాళ్ళని పైకి పంపిస్తారు. గొడవలేని పని. వీళ్ళకి ఏం పర్లేదు, నీ వెనకాల వాళ్ళు ఎగిరిపోవాలి, నీ ముందు వాళ్ళు రాలిపోవాలి. ఓపెన్ అమ్మా, ఓపెన్. ఆయన ఎప్పుడైతే మహానుభావుడు నీకు అనవంటి కొనమే లేదు, నిదంటే నిదే లేదు, స్వామి తానకం అంటే తానకమే లేదు, స్వామికి వచ్చిన డబ్బు అంతే లేదు, ఉదయకోట్ల ధనము. మహానుభావుడు నీ గర్భగుడు బంగారం, బంగారమే, జైగంట్ల బంగారం, నీ ఉళ్ళంతా బంగారం, నడిచి దారే బంగారం, నడిచి దారే బంగారం. గోవింద నీ పేరు చెప్పి ఇలా పాదు పాదు కింద పక్కపోతుంది. ఆ ఊళ్ళో ఆడక్కలందరూ అంటున్నారట దేవి కొడుకు మా పెంకి వాడు పెంకి వాడమ్మా పవరామోత్తుడు మా బేగే వాడు మా బేగే వాడమ్మా పవరామోత్తుడు అంతా ఎడతాడే ఎరగా పడతాడు వేసి గోరుడమ్మా పొట్ట కూట్టోడు కన్నా తల్లి వారి పేరు శివులారకించి కల్లారా చూసి అరే నా కుమారుడైన వెంకటరమణ పెళ్లికి దిగిపోయాడు. నాలుగు మాట్లాడుతున్నారా? నలుగురు నాలుగు మాట్లాడుతా ఉన్నా. అలాగని కన్నా తల్లి వారు ఆలోచించి ఈనాడు కాలమందున తగినట్టు కన్యను చూసి కళ్యాణం చేస్తే అతని రాజ్యం ఏదో అతను ఏలుకుంటాడు కదా. అలాగని మీ అందరిలో పెద్దవారెవరు బాబు? పెద్దన్న గోవిందరాజుని పిలుస్తుంది. గోవిందరాజుకి స్వయంవరం చేస్తా ఉన్నదట కన్నా దేవి. ఉన్నదట బాబు గోవిందరాజు.